గ్రూప్ సభ్యులకు నమస్కారం. ప్రతి నెల మనం సేవా కార్యక్రమం నిమిత్తం మనందరం కలిసి కొంత అమౌంట్ వేసుకొని మనం ఎలా అయితే వెళ్తున్నామో అలాగే అదేవిధంగా ఈరోజు కృష్ణలంకలో ఉన్న నిర్మల శిశు భవన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం 29 మంది ఉన్నారు. చిన్నపిల్లలు 8 సంవత్సరాలు ఆ వయసు వాళ్ళు ఉన్నారు, ఇంకా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ వేసింది. ఇంకోటి ఏంటంటే మనం చేసే సేవా కార్యక్రమాల్లో ఇది ఎందుకో మన వాళ్ళకి చాలామందికి కూడా తృప్తినిచ్చింది. మనం చేసే సేవ సామాన్యమైన సేవ కాదు, అది మన వాళ్ళందరూ కూడా గుర్తించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే అమౌంట్ పంపిస్తున్నారు కానీ రావట్లేదు. వచ్చి వాళ్ళు చేసే అంటే ఈ పిల్లలకి ఆ శిశుభవన్ సంబంధించిన యాజమాన్యం కానీ ఆ లోపల ఆ సిస్టర్స్ కానీ చాలా సేవ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఆ సేవ వెలకట్టలేదన్నమాట. అటువంటిది దాంతో మనం ఒక్కరోజైనా నెలలో ఒక్కరోజైనా సెకండ్ సాటర్డే రోజు పాలు పంచుకోవడం అనేది వాళ్ళతో నిజంగా మనం అదృష్టం కింద భావించాలి. కానీ ఆ ఒక్కరోజుని కూడా చాలామంది ఉపయోగించుకోలేకపోతున్నాం మనం. దయచేసి పనులు ఏమైనా ఉంటే పక్కన పెట్టి ఆ ఒక్కరోజైనా మీరు రండి, అమౌంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎక్కువ మంది వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందువల్ల దయచేసి అందరూ రండి.